హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 27, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక టాపిక్ ఉపరాష్ట్రపతి. మనం ఆల్రెడీ లాస్ట్ 1 వీక్లోనే ఈ టాపిక్ని, ఉపరాష్ట్రపతికి సంబంధించిన టాపిక్ని ఒక 2 to 3 టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. కారణం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి? జగదీప్ ధన్కర్ గారు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడము, అలా ఖాళీ ఏర్పడిన ఉపరాష్ట్రపతి పదవికి నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ ప్రక్రియని ఎన్నికల సంఘం ప్రారంభించడము. సో ఇక్కడ క్వశ్చన్ని మరొకసారి చూడండి. ఉపరాష్ట్రపతి ఎన్నికను తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఈ ఎన్నికను ఎవరు నిర్వహిస్తారు? నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఎవరు నియమితులవ్వడం జరిగింది? సో ఇక్కడ ఆన్సర్ని చూస్తే దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 5వ భాగం, ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం నేర్చుకుంటాము. అందులో ఆర్టికల్ 63 నుండి 71 వరకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా ఉపరాష్ట్రపతి పదవి గురించి మనం చూస్తాము. అందులో ఆర్టికల్ 63 దేశానికి లేదా భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి గారు ఉంటారు, ఉపరాష్ట్రపతి ఉంటాడు. అంటే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఇంట్రొడక్షన్ ఆర్టికల్గా దీన్ని చూడవచ్చు. ఆర్టికల్ 64 ఆధారంగా ఉపరాష్ట్రపతి అధికార రీత్యా రాజ్యసభకు లేదా అప్పర్ హౌస్కి చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. గుర్తుపెట్టుకోండి, ఈ అంశాన్ని, ఈ భావనను మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించామంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుండి స్వీకరించడం జరిగింది. క్లియర్? అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా అడిషన్గా మీరు తీసుకోవచ్చు, ఆర్టికల్ 97ని ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతికి వేతనం అనే పదాన్ని మనం చూడము. ఉపరాష్ట్రపతి ఏ హోదాలో జీతభత్యాలను లేదా వేతనాన్ని పొందుతారని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి తన జీతభత్యాలను పొందుతారు అకార్డింగ్ టు ఆర్టికల్ 97. లింక్ చేసుకోండి. ఇక ఆర్టికల్ 65 ఆధారంగా ఏదైనా కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినట్లయితే తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి గారు బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆర్టికల్ 65. ఇక ఆర్టికల్ 66లో భాగంగా ఉపరాష్ట్రపతికి సంబంధించి అర్హతలే కానివ్వండి, ఎన్నిక గురించి కానివ్వండి, ఎలక్టరల్ కాలేజ్ గురించి కానీ మనం చూస్తాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఏదంటే ఎలక్టోరల్ కాలేజ్. ఈ ఎలక్టోరల్ కాలేజ్ అనే కాన్సెప్ట్ను రాష్ట్రపతి ఎన్నిక అనే టాపిక్ దగ్గర కూడా మనం చూస్తాము. రాష్ట్రపతి ఎన్నిక అనే టాపిక్ మీరు ఆర్టికల్ 54, 55 దగ్గర నేర్చుకుంటారు. ఓకేనా? కాకపోతే రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ డిఫరెంట్. సో ప్రస్తుతానికి రాష్ట్రపతి అనే ఒక పదవి మనకు అప్రస్తుతం. మనకు కావాల్సింది ఇక్కడ ఉపరాష్ట్రపతి గురించి. మరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే పార్లమెంట్లోని అందరూ సభ్యులను చూస్తే సరిపోతుంది. పార్లమెంట్లోని అందరూ సభ్యులు. మనకు పార్లమెంట్ అనేది ప్రస్తుతం బైకామరల్ హౌస్గా ఉంది. బైకామరలిజంని చూస్తున్నాం మనం పార్లమెంట్లో. అంటే ద్విసభ విధానము. 2 సభలు ఉన్నాయి, అప్పర్ హౌస్ రాజ్యసభ అండ్ లోయర్ హౌస్ లోక్సభ. నామినేటెడ్ మెంబర్స్తో కలుపుకొని అందరూ ఎన్నికైన సభ్యులు కూడా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజీలో సభ్యులు. అంటే పార్లమెంట్ ఎంపీ అనే ఒక వర్డ్ గుర్తుంచుకోండి. అందరూ ఎంపీలు ఎలక్టరల్ కాలేజీలో, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. రైట్? ఇక ఆర్టికల్ 67 ఏం చెప్తుందంటే
కామన్గా ఉపరాష్ట్రపతి పదవి ఎన్నేళ్ళు ఉంటుంది? 5 ఏళ్ళు. 5 ఏళ్ల పదవీ కాలం అనేది ఉంటుంది. ఏ రోజునైతే ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం జరుగుతుందో ఆ రోజు నుండి 5 సంవత్సరాలు. మరి అలా కాకుండా పదవి ఖాళీ ఏర్పడే సందర్భాలు కూడా ఉంటాయి. ఖాళీ ఏర్పడే సందర్భాలను ఇక్కడ ఆర్టికల్ 67 క్లాజ్ ఏ, ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తి తన పదవికి రాజీనామా చేస్తే ఖాళీ ఏర్పడుతుంది. మరి రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్రపతికి సమర్పిస్తారు. గుర్తుంచుకోండి, ఇటీవల జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేసినప్పుడు ఈ ఆర్టికలే వార్తల్లోకి వచ్చింది, ఆర్టికల్ 67 క్లాజ్ ఏ. నెక్స్ట్ ఆర్టికల్ 67 క్లాజ్ బి ఆధారంగా కూడా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడవచ్చు. ఎలా అంటే ఉపరాష్ట్రపతి తొలగింపు పద్ధతి గురించి, ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే ఏ విధమైన ప్రక్రియని అవలంబించాలని చెప్పేసి ఆర్టికల్ 67 క్లాస్ బిలో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 68. ఆర్టికల్ 68 ఏం తెలుపుతుంది అంటే ఏదైనా కారణం చేత ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఎంతలోపు నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించాలి, కంప్లీట్ చేయాలని చెప్పేసేసి. వాస్తవానికి రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే 6 నెలల లోపల నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తవ్వాలి. కానీ ఉపరాష్ట్రపతి పదవి గనక ఖాళీ ఏర్పడింది అనుకోండి, 6 నెలల లోపల, 3 నెలల లోపల, 2 నెలల లోపల, నెల లోపల అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏమని మెన్షన్ చేశారు ఆర్టికల్ 68 అంటే సాధ్యమైనంత తొందరగా, వీలైనంత తొందరలో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికని నిర్వహించాలి. గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 69, ఎన్నికైన వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయాలి అంటే ఎవరి సమక్షంలో జరుగుతుంది? రాష్ట్రపతి సమక్షంలో జరుగుతుంది. క్లియర్? మరి ఉపరాష్ట్రపతి ఎన్నికను ఎవరు నిర్వహిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15th పార్ట్ మీరు ఆర్టికల్ 324 నుండి 329 వరకు చూస్తారు కదా. అందులో ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది. ప్రస్తుతం 1+2 బాడీగా పనిచేస్తోంది. జ్ఞానేష్ కుమార్ గారు ప్రస్తుతం సిఈసిగా విధులు నిర్వర్తిస్తున్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా. గుర్తుపెట్టుకోండి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1952 చట్టం ఆధారంగా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ చట్టం 1952 అండ్ ఎలక్షన్ రూల్స్ ఎన్నికల నిబంధనలు 1974 ఆధారంగా ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు, ఇప్పుడు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా, కీలక అధికారిగా ఎవరు నియమితులయ్యారంటే ప్రస్తుతం రాజ్యసభలో సెక్రటరీ జనరల్గా ఉన్న పిసి మోడీ గారు, ప్రమోద్ చంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. సో రిటర్నింగ్ అధికారి. క్లియర్? ఈ విధంగా చూడండి, ఏ టాపిక్ని మనం వార్తల్లో చూసినా కూడా మనం కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాలి. కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకుంటూ దానికి కావలసిన స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇచ్చుకుంటూ పోతే మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జిఎస్లో కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది. వాస్తవానికి జగదీప్ ధన్కర్ పదవీ కాలం 2027లో ముగుస్తుంది. మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఎప్పటి వరకు ఉంటారు? అది చాలామందికి ఒక డౌట్గా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతికి ఉప ఎన్నిక, బై ఎలక్షన్స్ అని ఇలాంటి పదాలను మనం చూడము, మధ్యంతర ఎన్నిక అనేవి చూడము. ఒక్కసారి ఎన్నికయ్యారు అంటే, ఎన్నిక నిర్వహణ జరిగిందంటే ఎన్నికైన వ్యక్తి 5 సంవత్సరాలు ఉంటారు. ఇది క్లారిటీతో ఉండండి. అంటే ఇప్పుడు మనము 2025లో ఉన్నాము. ఇప్పుడు ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఎప్పటి వరకు ఉంటారు? 2030 వరకు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. క్లియర్? సో ఇది రైట్. సో ఈ విధంగా చూడండి, మనకు మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. రైట్? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనం క్వశ్చన్ అడిగాం కాబట్టి నిన్నటి క్లాస్లో అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి ఇదే ఫ్లోలో కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఫస్ట్ టాపిక్ని చూద్దాము. మీరు అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున జూలై 26 రోజున గోవా రాష్ట్ర గవర్నర్గా మన తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, విజయనగరంకు చెందిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఇది వార్తాపత్రికలు, అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయిపోయింది. అందులోనూ మన తెలుగువారు కాబట్టి మనం కొంచెం హైలైట్గానే చూడాల్సి ఉంటుంది. మరి ఎగ్జామినేషన్లో డైరెక్టే ఎలా అడుగుతారు? అశోక్ గజపతి రాజు గారు గోవా రాష్ట్ర గవర్నర్గా
బాధ్యతలు స్వీకరించారు. అదంతా స్టేట్మెంట్ క్వశ్చన్లోనే కనబడుతుంది. కానీ ఇక్కడ అడగబోయే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, మరి రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆధారంగా రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు? ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఆర్టికల్ 159 అనేది న్యూస్లోకి వచ్చింది. ఆర్టికల్ 159 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన వ్యక్తి ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదే జరిగింది. సో అంతకంటే ముందు ఆల్రెడీ మీకు చెప్పాను, మరొకసారి రివిజన్ అవుతుంది. మనకు గవర్నర్ అనే పదవి గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో నేర్చుకుంటారు? 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 6th పార్ట్ ఆర్టికల్ 153 ఆధారంగా ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ఈ ఆర్టికల్లో కొంత మార్పులు జరిగినాయి 1956లో. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1956లో తీసుకొచ్చిన మార్పు ఏంటంటే, ఒకే గవర్నరు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఉదాహరణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండే నరసింహన్ గారు, ఇలాంటివి ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 154 ఆధారంగా గవర్నర్ కార్యనిర్వాహక అధికారాల గురించి తాను స్వయంగా నిర్వర్తించవచ్చు లేదా తను నియమించే అధికారులచే నిర్వహించవచ్చు. ఇక ఆర్టికల్ 155 ఆధారంగా ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడే వ్యక్తి ఎవరిచే నియమించబడతారు? సో ఒక రాష్ట్రానికి గవర్నర్ని నియమించే అధికారము రాజ్యాంగము దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న కాన్స్టిట్యూషనల్ గార్డ్గా మనం భావించే ఒక పదవి ఏంటి? రాష్ట్రపతి. సో రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే అధికారము రాష్ట్రపతికి కల్పించబడిన అధికారం ఏ ఆర్టికల్ ఆధారంగా అంటే ఆర్టికల్ 155 ఆధారంగా. మరి గవర్నర్గా నియమించబడిన వ్యక్తి ఎంతకాలం పదవిలో ఉంటారు? రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు. గుర్తుంచుకోండి, డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగంలో 5 ఏళ్ళని మెన్షన్ చేశారు, కానీ భద్రత లేదు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతూ ఉంటారు. సో ఈ విధంగా మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టికల్ 159 ఏంటంటే, మరి గవర్నర్గా నియమితులైన తరువాత తను అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించాలంటే ఎవరి సమక్షంలో జరుగుతుందంటే కన్సర్న్డ్ స్టేట్ హైకోర్టు ఉంటుంది కదా, ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది, మరి గోవాకి సొంతంగా హైకోర్టు లేదు కదా. గోవా హైకోర్టు యాక్చువల్గా గోవా ఏ జ్యూరిడిక్షన్ పరిధిలోకి వస్తుంది అంటే బాంబే హైకోర్టు పరిధిలోకి వస్తుంది. బాంబే హైకోర్టు జ్యూరిడిక్షన్లోకి గోవా స్టేట్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మనము బాంబే హైకోర్టు CJI ఎవరైతే ఉన్నారో, ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో, బాంబే హైకోర్టు CJ ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో తన సమక్షంలో ప్రమాణ స్వీకారం అన్నట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో గోవా రాష్ట్ర నూతన గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారు ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నటి రోజున జూలై 26న గోవా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. తనకు బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే గతంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మనకు సుపరిచితులైన వ్యక్తి అలోక్ అరాదే గారు ప్రమాణ స్వీకారం చేయించారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పటి వరకు గోవా గవర్నర్గా పనిచేసిన PS శ్రీధరన్ పిల్లై స్థానంలో అశోక్ గజపతి రాజు గారు బాధ్యతలను స్వీకరించడం జరుగుతుంది. ఇక అబ్జర్వ్ చేస్తే మరి గోవాకు సంబంధించి మన అశోక్ గజపతి రాజు గారిని చూసాము, ఆల్రెడీ లాస్ట్ టైం మీకు చెప్పాను. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రానికి కూడా నూతన గవర్నర్గా ఎవరు వచ్చారు? అసీమ్ కుమార్ ఘోష్ గారు. అండ్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఆర్టికల్ 239 క్లాజ్ 1 ఆధారంగా ఎవరు వచ్చారు? కవీందర్ గుప్తా గారు, రాష్ట్రపతిచే నియమితులైన వ్యక్తి. సో ఇలా లింక్ చేసుకోవాలి ఏదైనా ఒక టాపిక్ గురించి మనం చూస్తున్నప్పుడు, రైట్? సో ఇక అశోక్ గజపతి రాజు గారి గురించి, గతంలో తను కేంద్రంలో పౌర విమానయాన శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తించిన చరిత్ర, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, రైట్? ఇక గోవా రాజధాని ఏంటి? పనాజీ. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు ఉన్నారు. గోవా మనం వాస్తవానికి గోవాని ఏ దేశం నుండి మనం తీసుకున్నామంటే మనం పోర్చుగీస్ వాళ్ళ నుండి గోవాను
1961లో తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ విజయ్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇక అధికారిక భాషలు అక్కడ కొంకణి, మరాఠీ. కానీ గోవాకి రాష్ట్ర హోదా ఎప్పుడు ఇచ్చామంటే 1987 మే 30th రోజున, రైట్. ఇక గోవా బాంబే హైకోర్టు పరిధిలోనే ఉంటుంది, రైట్. సో ఆర్టికల్ 159 ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు, ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం అంటే కంటే కూడా ఆర్టికల్ 159 అనేది మనకి ఇంపార్టెంట్. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరొకసారి విశ్వసనీయ నేత, ద మోస్ట్ ట్రస్టెడ్ లీడర్ ఇన్ ద వరల్డ్. సో మనందరం చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా కూడా చూడండి, ప్రజాస్వామ్యం విషయంలో నమ్మకం కలిగిన జనాభాలో భారతదేశం ప్రపంచంలోని 2వ స్థానంలో ఉంది. 74% ప్రజాస్వామ్యం విషయంలో ప్రజలు నమ్మకంగా ఉన్నారని చెప్పేసి ఇటీవల మనం డిస్కస్ చేసాం. ప్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చిన నివేదిక. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వ్యక్తిగతంగా భారతదేశంలో ప్రస్తుతం ప్రధానమంత్రిగా 11 years కంప్లీట్ అవుతూ మనం చూసాము నరేంద్ర మోదీ గారిని. అద్భుతమైన పరిపాలన కూడా చూస్తున్నాం. మరి మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ, మార్నింగ్ కన్సల్ట్ ఈ సంస్థ ఎక్కడిది అంటే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ రీసెంట్గా ప్రపంచంలో దేశాధినేతలకు సంబంధించి ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మొదటి స్థానంలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారే ఉన్నారంట. అరుదైన గౌరవం, ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా మరొకసారి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రపంచ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో మోదీ ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ, విశ్వసనీయత, 75% మంది మద్దతుతో మొదటి స్థానంలో ఉన్నారు మోదీ గారు. ఇక తర్వాత సౌత్ కొరియాకి సంబంధించి, తర్వాత వచ్చేసేసి అర్జెంటీనా జావేర్ మిల్లీ, నెక్స్ట్ మార్క్ కార్నీ కెనడా, ఇటీవల మనం చూసాము G7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా. నెక్స్ట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ఏమో 8th పొజిషన్లో ఉన్నారు విశ్వసనీయత విషయంలో, ఓకేనా. సో ట్రంప్ 8th అన్న కూడా గ్రేటే, ఓకేనా. సో ఇక్కడ చూడండి నరేంద్ర మోదీ గారు మొదటి స్థానంలో, సెకండ్ దక్షిణ కొరియాకి సంబంధించి లీజే మ్యూంగ్, థర్డ్ వచ్చేసి జావేర్ మిల్లీ అర్జెంటీనా, రైట్. సో మార్నింగ్ కన్సల్ట్ అమెరికా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ పరిశోధన విశ్లేషణ సంస్థ. ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ నేతల ప్రజాదరణపై తరచూ సర్వేలను నిర్వహిస్తూ ఉంటుంది, రైట్. ఇక నరేంద్ర మోదీ గారు భారతదేశ 14వ ప్రధానమంత్రి. మే 26, 2014 నుండి నరేంద్ర మోదీస్ ఎరాని మనం చూస్తున్నాము, రైట్. సరిపోతుంది. ఇక నెక్స్ట్ డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి మనం తరచూ ప్రతిరోజు దాదాపు అట్లీస్ట్ 1 టాపిక్ని అయినా మనం న్యూస్లో చూస్తున్నాము. అంత ఇంపార్టెన్స్ ఉంది, వార్తల్లోకి వస్తున్నాయి టాపిక్స్. పోటీ పరీక్షలో కూడా రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు అడుగుతున్నారు. వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, డిఫెన్స్ ఇంపోర్ట్స్ గురించి కానివ్వండి, రక్షణ రంగ ఒప్పందాల గురించి కానివ్వండి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేసిందని కానివ్వండి, ఇటీవల కాలంలో రక్షణ రంగ ఒప్పందాల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం వార్తల్లో చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక విన్యాసం ఏదైనా ఒక విన్యాసం గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్, వార్తలో నిలిచిన విన్యాసం పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ లేదా ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఆ దేశాల పేర్లేంటి, మరియు త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది మనం ఇప్పుడు చూస్తున్న విన్యాసము, త్రివిధ ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా. నెక్స్ట్ మరి ఈ సంవత్సరం జరుగుతున్నా లేదా జరిగినా లేదా జరగబోయే విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చే దేశం లేదా ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి, ప్రాంతం ఏంటి. నెక్స్ట్ చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఎప్పుడు ప్రారంభమైంది, ఓకేనా. ఇటువంటి పాయింట్స్ చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మనము ఇండియా సింగపూర్కి సంబంధించి మీకు నిన్నటి క్లాస్లో కూడా మరొకసారి రివైజ్ చేశాను. సింబెక్స్ అని చెప్పేసి సింబెక్స్ సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్, సింబెక్స్ అది నావికా దళానికి సంబంధించిన విన్యాసం అని చెప్పేసి నిన్న క్లాస్లో చూసాము. సేమ్ ఇక్కడ కూడా సింగపూర్ ఇండియాకి సంబంధించింది. ఇక్కడ చూడండి వార్తలో నిలిచిన విన్యాసం పేరు వచ్చేసేసి బోల్డ్ కురుక్షేత్ర,
కురుక్షేత్ర, పేరు గుర్తుంచుకోండి, బోల్డ్ కురుక్షేత్ర. ఓకేనా? ఎన్ని దేశాలకు సంబంధించింది? 2 దేశాలకు సంబంధించింది. ఏంటి ఆ 2 దేశాలు? భారత్ లేదా ఇండియా అండ్ సింగపూర్. ఓకేనా? ఇక్కడ త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది? ఇది మాత్రం సైనికులకు సంబంధించింది. సంయుక్త సైనిక విన్యాసం. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసింది సింబెక్స్ ఏమో నావీకి సంబంధించింది, నావిక దళ విన్యాసము. ఓకేనా? మరి ఈ సంవత్సరం ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి? ఈ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్రకి అంటే భారత్ ఆతిథ్యంలో జరుగుతున్న విన్యాసం. ప్రస్తుతం జరుగుతుంది, జూలై 30th రోజున ముగుస్తుంది. భారత్ ఆతిథ్యంలో అంటే నెక్స్ట్ టైం జరగబోయే విన్యాసం ఎక్కడ జరుగుతుంది అన్నట్టు? సింగపూర్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత సైన్యం అండ్ సింగపూర్ సాయుధ దళాలు కలిసి బోల్డ్ కురుక్షేత్ర 2025 పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించినాయి. సో రాజస్థాన్లోని జోధ్పూర్ ఎడారి ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతుంది ఈ విన్యాసం. రాజస్థాన్లోని జోధ్పూర్ ఎడారి ప్రాంతం. 2 దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం, ఏదైనా ఒక విన్యాసం జరుగుతుంది అంటే ఉద్దేశం ఏంటి? సో దేశాల మధ్య రక్షణపరమైన సహకారము, కోఆపరేషన్ని బిల్డప్ చేయడానికి. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈ బోల్డ్ కురుక్షేత్ర చరిత్రలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2005 నుంచి భారతదేశం సింగపూర్ మధ్య జరుగుతున్న రెగ్యులర్ వార్షిక సైనిక విన్యాసం. ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్ ఎక్సర్సైజ్ ఇది. రైట్? ఇక భారత సింగపూర్ సంబంధాలు కనుక చూస్తే సింగపూర్ భారతదేశంతో అత్యంత సన్నిహితమైన దేశాల్లో ఒకటి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఈ ఏడాది 60 ఏళ్ళు పూర్తయిపోయినాయి. సైనిక, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. సో సింగపూర్ క్యాపిటల్ సింగపూర్ సిటీ, ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అధ్యక్షులు ప్రస్తుతం ఎవరున్నారు? సో థర్మన్ షణ్ముగ రత్నం. అండ్ నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి సింగపూర్ డాలర్, గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశం సింగపూర్ మధ్య ఇతర విన్యాసాలను కనుక మనం చూసామనుకోండి, సింబెక్స్ నావిక్ సంబంధించిన ఎక్సర్సైజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ సిండెక్స్ వైమానిక దళానికి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకేనా? బోల్డ్ కురుక్షేత్రనేమో ఆర్మీకి సంబంధించిన లేదా సంయుక్త సైనిక విన్యాసం. రైట్? సరిపోతుంది. సో ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా మనకు ఎవరున్నారు అంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. సో రక్షణ రంగానికి సంబంధించి డిస్కస్ చేస్తాం కాబట్టి రక్షణ రంగానికి సంబంధించి ఈరోజు ఇంకొక 2 టాపిక్స్ కూడా న్యూస్లోకి వచ్చినాయి. అందులో ఒకటి నిన్నటి రోజున ఆవిష్కరణతో వార్తల్లోకి వచ్చిన భారత సైన్యంలో కొత్త శక్తి రుద్ర మరియు భైరవ్ అనే పదాన్ని ఈరోజు మీరు వార్తాపత్రికలు చూస్తుంటారు. రుద్ర, భైరవ్ ఉద్దేశం ఏంటి? డైరెక్ట్గా చూడండి. సో ఆధునిక బ్రిగేడ్, ద మోడర్నైజ్డ్ ఆర్ అడ్వాన్స్డ్ బ్రిగేడ్, దాని పేరు ఏంటంటే రుద్ర. భారత సైన్యం ఆధునిక యుద్ధ సవాళ్లను, సో డిఫెన్స్ రిలేటెడ్గా ఎలాంటి ఛాలెంజెస్నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం మనం. సో భారత సైన్యం ఆధునిక యుద్ధ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రుద్ర అనే శక్తివంతమైన ఆధునిక బ్రిగేడ్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని సైన్యాధిపతి మనం అబ్జర్వ్ చేస్తే చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరున్నారో ఉపేంద్ర ద్వివేది గారు ప్రకటించారు. రైట్? సో ఈ రుద్ర దళం, ఈ దళం యొక్క ప్రత్యేకత ఏంటి? రుద్ర టీం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ నూతన దళం ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ అనే ఆధునిక తరహాలో ఉంటుంది, మోస్ట్ మోడర్న్గా ఉంటుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సైనిక దళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు దీన్ని ఏర్పాటు చేశారంట. ఇక శత్రు దళాలకు వ్యూహాత్మకంగా సవాళ్లు ఎదుర్కొనే సామర్థ్యము దీని యొక్క ప్రత్యేకత. ఓకేనా? సో రుద్ర బ్రిగేడ్లో ఈ దళంలో ప్రత్యేకత ఏంటి? భాగమైన దళాలు ఏంటంటే ఇన్ఫాంట్రీ యూనిట్స్ ఉంటాయి, అండ్ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ ఉంటుంది, ఆర్మర్డ్ యూనిట్స్ ఉంటాయి, అండ్ ఆర్టిలరీ యూనిట్స్ ఉంటాయి, అండ్ స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి, డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్. రైట్? ఇక నెక్స్ట్ ఇంకొకటి భైరవ్ కమాండో. రుద్రలో భాగంగా రుద్ర దళంలో ప్రత్యేకంగా భైరవ్ అనే లైట్ కమాండో బెటాలియన్లు కూడా ఏర్పాటు చేశారు నిన్నటి రోజున. ఓకేనా? సరిహద్దు ప్రాంతాల శత్రువులపై మెరుపు దాడులు చేయగల సామర్థ్యము ఈ భైరవ్ కమాండోస్కు ఉంటుంది. ఓకేనా? ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న సైనిక సవాలుతో పాటు భవిష్యత్తు యుద్ధ తంత్రాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఈ దళము ఏర్పాటు అంట. కార్గిల్ విజయ్ దివస్ నిన్న రోజున మనం చూసాము, జూలై 26th కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇదంతా కూడా మనం వార్తల్లో చూసాము. ఈరోజు వార్తాపత్రికల్లో కవర్ అయిపోయినాయి. అండ్ మరి కార్గిల్ అమరవీరులు ఉంటారు కదా, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు సరిహద్దుల సైనికులు. అలా అమరవీరులైన వారు ఎవరైతే ఉంటారో ఇండియా పాకిస్తాన్ 1999లో కార్గిల్ యుద్ధ పరిస్థితుల్లో అమరులైన వీరులు ఎవరైతే ఉంటారో వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఒక యాప్ని కూడా నిన్నటి రోజున లాంచ్ చేశారు, ఈ శ్రద్ధాంజలి అని చెప్పేసేసి. రైట్?
ఫైన్. ఇక ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారత సైన్యానికి 2000 కోట్ల రూపాయలతో స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్స్ విషయంలో ఒప్పందము. రక్షణ శాఖ పరిధిలో ఒక ఒప్పందం అనేది జరిగింది. ఏదైనా ఒక ఒప్పందం జరిగినప్పుడు ఆ ఒప్పందంలో పార్టీస్ ఏంటి అంటే ఎవరెవరికి మధ్య జరిగింది, ఒప్పందం యొక్క లేదా డీల్ వాల్యూ ఎంత మొత్తంలో ఆ ఒప్పందము అంటే ఖర్చు ఎంత, నెక్స్ట్ ఎందుకోసం జరిగిన ఒప్పందము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రస్తుతము రక్షణ వ్యవహారాల శాఖకి మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఎట్ ద సేమ్ టైం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, టూ పార్టీస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రెండింటి మధ్య కుదిరిన ఒప్పందము. డీల్ వాల్యూ వచ్చేసి 2000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందము. ఉద్దేశం ఏంటి అంటే భారత సైన్యానికి ఆర్మీకి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్స్ని సరఫరా చేయడము. ఫైర్ కంట్రోల్ రాడార్స్ విషయంలో ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది, రైట్. ఒప్పందం విలువ, రైట్. సో ఇండిజినస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై. ఈ రాడార్లో కనీసం 70% స్వదేశీ సాంకేతికత పరికరాలను వాడారంట. ఒప్పందంపై రక్షణ కార్యదర్శి గారు ప్రత్యేకంగా సంతకాలు చేశారు. ఇక రాడార్ల సామర్థ్యము, శత్రు ఫైటర్ విమానాలు, దాడి హెలికాప్టర్లు, డ్రోన్లు వంటి అన్ని రకాల వైమానిక ముప్పులను గుర్తించే ఆధునిక సామర్థ్యము. ఇటీవల ఇటువంటి రాడార్ల గురించి మనం తరచు చూస్తున్నాం. ఫోటోనిక్ రాడార్ విషయంలో DRDO ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఇటువంటివి, ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించి భారతదేశంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, 1958 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం DRDO చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తన పదవీ కాలాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఇంకొక ఏడాది పొడిగించింది. అంటే 2026 మే మంత్ వరకు తనే పదవిలో ఉంటారు. సో ఓకేనా. మరి ఈ ఒప్పందము భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో కుదిరిన ఒప్పందం వల్ల లబ్ధి ఏంటి? భారత సైన్యం ఆపరేషనల్ సిద్ధత మరియు బలపడుతుంది, రైట్. బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1954లో ఏర్పాటైంది. బెంగళూరు, కర్ణాటక కేంద్రం పనిచేస్తుంది. రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సంస్థ, రైట్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇక ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్స్ అంటే ఏంటి డెఫినేషన్ కూడా ఇచ్చాను. మీకు ఏదైనా ఒక టాపిక్ వార్తల్లో కనిపించింది అంటే దాన్ని పోటీ పరీక్షల కోణంలో కంప్లీట్ క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ డెఫినేషన్ కూడా ఇస్తున్నాను. కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. స్టాటిక్ పాయింట్స్ అడిషనల్గా ఇస్తున్నాను. ఇదే విధంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్స్ అంటే గాలిలోని వివిధ రకాల ముప్పులను గుర్తించి ఆ సమాచారాన్ని రక్షణ ఆయుధ వ్యవస్థలకు అందించే అత్యాధునిక రాడార్లు అంట. వీటి ద్వారా శత్రు లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించడము సాధ్యమవుతుంది. ఆత్మనిర్భర్ భారత్ మనందరికీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చొరవతో ప్రారంభమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడము. ఇక రక్షణ రంగానికి సంబంధించి మనం ఇటీవల సాధించిన ఒక విజయాన్ని పాఠ్యాంశంగా స్కూల్ ఏజ్ నుండే తెలియజేయాలని చెప్పేసి కొన్ని విషయాలు ఏంటంటే చిన్ననాటితనంలో మనం నేర్చుకున్న విషయాలు మన మెదడులో ఉండిపోతాయి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తను చిన్ననాటి వయస్సులో పెరిగిన వాతావరణమే నిర్ణయిస్తుంది. మనం చిన్నప్పుడు ఏం నేర్చుకుంటే అదే మన మైండ్లో బలంగా ఉండిపోతుంది. ఉదాహరణకు రీసెంట్గా చూడండి, ఎన్సీఆర్టీ పుస్తకాల్లో మంచి రీఫార్మ్స్ వచ్చినాయి. మొఘల్స్కి సంబంధించి, మొఘల్ పాలకులకు సంబంధించి కొన్ని సంస్కరణలు మనం చూసాము. అంటే సిలబస్లో సంస్కరణలు, వాళ్ళకి సంబంధించి సిలబస్ను తీసివేయడము. మనం చిన్నప్పటి నుండి కూడా మొఘల్కి సంబంధించి పాజిటివ్ వాళ్ళు ఇచ్చిన విజయాలు, వారు ఏం చేశారని చూసాం. కానీ వాళ్ళ నెగిటివ్ షేడ్ని మన పుస్తకాల్లో చూపించలేదు. నెగిటివ్ షేడ్ కూడా చూపించాల్సింది. అలా అయ్యేసరికి ఏమవుతుంది, ఓన్లీ ఒక వ్యక్తి యొక్క మంచి కోణమే చూపించేసరికి వాళ్ళు మంచోళ్ళు అని చెప్పేసి మనం నేర్చుకుంటూ వస్తాము. సో రీసెంట్గా ఎన్సీఆర్టీ ఏం చేసింది, సో మొఘల్స్ సంబంధించి అక్బర్ కానివ్వండి, ఔరంగజేబ్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళు భారతదేశ చరిత్రలో కొంతమందిని, వేల మందిని చంపేశారని చెప్పేసి అటువంటి చరిత్ర మనకు తెలియాలని చెప్పేసి కీలక సంస్కరణ తీసుకొచ్చారు. పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి అది అప్రస్తుతం. మరి మనం సాధిస్తున్న విజయాలు రీసెంట్గా ఏప్రిల్ 22, 2025 రోజున, ఏప్రిల్ 22, 2025 రోజున మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ డిస్టిక్లో పహల్గామ్లో బైసెరన్ వ్యాలీ, దాన్ని మనం మినీ స్విట్జర్లాండ్ అంటాము, అక్కడ ఉగ్రఘాతుకాన్ని మనం చూసాము. ఉగ్రవాదులు మన పర్యాటకుల పైన జరిపిన కాల్పులు చంపేశారు మన పర్యాటకులని. ఆ తర్వాత దానికి ప్రతిచర్య మే 7, 2025 రోజున
భారత ప్రభుత్వం లేదా భారత సైన్యము ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత భూభాగం నుండి ప్రెసిషన్ స్ట్రైకింగ్స్ చేసింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ చేసిన ఆపరేషన్. ఆ తర్వాత మనం చూసాము సో ప్రతిదాడి యుద్ధ పరిస్థితులను చూసాము. తర్వాత 11th రోజున సీజ్ ఫైర్ ఇవన్నీ కూడా మనం చూసాము. పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్ అనేది మనం సాధించిన ఒక విజయం. పాకిస్తాన్ ఉగ్ర మూకలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపేసేస్తారు వాస్తవానికి. సో దాని గురించి తెలియాలి పిల్లలకి అని చెప్పేసి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో చేర్చడము. ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల శుభాంశు శుక్లా గురించి మనం చూస్తున్నాం. మనం చిన్నప్పుడు చదివినప్పుడు రాకేష్ శర్మ గురించి చూస్తాం. ఇప్పుడు పిల్లలకు శుభాంశు శుక్లా గురించి కూడా తెలియాలి అని చెప్పేసి రీఫార్మ్స్. సో పాఠ్యాంశాలుగా ఆపరేషన్ సింధూరు, చంద్రయాన్ 3 2023 ఆగస్టు 23 ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత మన భారతదేశం సాధించింది కదా, ఆ ఘనతను మనకు తెలియాలని చెప్పేసి సో పాఠ్యాంశంగా. సో భారతదేశపు ప్రముఖ అంతరిక్ష సైనిక విజయాలను పాఠ్యాంశాల్లో చేర్చే నిర్ణయాన్ని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ తీసుకుంది. ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ను కూడా చేర్చారు. కొత్త పాఠ్యాంశాల్లో ఉండే అంశాలు ఏంటంటే ఆపరేషన్ సింధూర్, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పాల్గొన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ విజయవంతమైన యాత్ర, చంద్రయాను, ఆదిత్య L1 వంటి భారతీయ అంతరిక్ష మిషన్ల గురించి తెలియజేస్తారంట. రైట్, ఫైన్. ఆపరేషన్ సింధూర్ తెలుసు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పాఠ్య పుస్తకాలకు సంబంధించి 1961లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. CBSE విద్యా సంస్థలకు సిలబస్ అండ్ పాఠ్య పుస్తకాలు రూపకల్పన చేస్తుంది. ఇక చంద్రయాన్ గురించి, చంద్రయాన్ 1 2008లో చంద్రుడిపై మొదటి భారతీయ అంతరిక్ష మిషన్, చంద్రయాన్ 3 2023లో చంద్రుడిపై విజయవంతంగా దిగిన భారత ల్యాండర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోయర్ ఇటువంటివి. ఆదిత్య L1 సెప్టెంబర్ 2023లో చూసాం మనం. రైట్. ఇక ఫ్రాన్స్ నుంచి పాలస్తీనా దేశ హోదాకు అధికారిక గుర్తింపు. ఇటువంటి టాపిక్స్ కూడా మనం తరచూ చూస్తున్నాం. రీసెంట్గా తాలిబాన్ 2021 సంవత్సరంలో తాలిబాన్ల హస్తగతమైంది ఆఫ్ఘనిస్తాన్. 2021లో. మరి తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఏ దేశం కూడా అధికారికంగా గుర్తించలేదు ఇప్పటివరకు. కానీ రీసెంట్గా లాస్ట్ 1 వీక్ బ్యాక్ రష్యా తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. అలా గుర్తించిన మొదటి దేశంగా వార్తల్లోకి వచ్చింది. ఇలాంటి పాయింట్ చూడండి. ఇప్పుడేమంటున్నాను, ఇజ్రాయెల్ పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, వీటి గురించి మనం తరచూ 2023 ద్వితీయార్థం నుండి వార్తలు చూస్తున్నాం. 2023 సెకండ్ హాఫ్ నుండి ఎక్కువగా మనము ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ సంక్షోభ పరిస్థితులను చూస్తున్నాము. మరి అటువంటి పాలస్తీనా దేశ హోదాకి సంబంధించి ఫ్రాన్స్ అధికారికంగా గుర్తిస్తుందంట. సో పాలస్తీనా ఈ సపరేట్ కంట్రీ అని చెప్పేసి అఫీషియల్గా గుర్తించింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ఫ్రాన్స్ పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఫ్రాన్స్ పాలస్తీనాను గుర్తించిన మొట్టమొదటి G7 దేశంగా చరిత్రలో నిలిచింది. G7 US, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. G7 కంట్రీస్ కదా. G7 శిఖరాగ్ర సదస్సు రీసెంట్గా జరిగింది. 51st సమ్మిట్ ఎక్కడ జరిగింది? కెనడాలో జరిగింది, కెననాస్కి వేదికగా. సో ఇక్కడ G7లోని ఒక దేశము ఫ్రాన్స్ పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించింది. అలా G7లో మొదటి దేశము. అంటే ఏంటంటే పాలస్తీనాను సార్వభౌమ దేశంగా అధికారికంగా అంగీకరించడం, అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాలస్తీనాకు స్వీయ నిర్ణయ హక్కు, స్వాతంత్రం, ప్రపంచ సంస్థల్లో సభ్యత్వానికి మార్గము. ఇక పాలస్తీనాను గుర్తించిన దేశాలను కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం 193 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల్లో 144 పాలస్తీనాను గుర్తించినాయి. ఇప్పటికే గుర్తించిన దేశాలు భారత్, రష్యా, చైనాతో పాటు స్పెయిన్, ఐర్లాండ్, నార్వే, స్వీడన్, సైప్రస్, పూర్వ యూరప్ దేశాలు. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా ఈ జాబితాలో చేరిందంట. మరి ఫ్రాన్స్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? గాజాలో మానవ సంక్షోభం ఇటీవల చూసాము. గాజాలో ఆకలి కేకలు, చిన్నారులు ఆకలితో మృత్యువాత చెందుతున్నారని చెప్పేసి లాస్ట్ 2 days బ్యాక్ గణాంకాల మొత్తాన్ని కూడా మీకు చెప్పాను. ఇక్కడ ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అది మానవ ప్రేరిత సంఘటనగా చెప్తున్నారు. గాజాలో ఆకలి సంక్షోభము అండ్ 2 దేశాల సిద్ధాంతాన్ని పునరుజ్జీవనము. సో ఇజ్రాయెల్ పాలస్తీనా శాంతి చర్చలను తిరిగి ప్రారంభించి శాంతి ప్రక్రియను బలపరచాలని ఉద్దేశం ఒకటి అండ్ వ్యూహాత్మక సమయము. రైట్. ఇక ఫ్రాన్స్ అధ్యక్షులుగా ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఇటీవల మనం తరచూ చూస్తున్నాము. రాజధాని ప్యారిస్, యూరో. పాలస్తీనా
తూర్పు జెరూసలేము, రామల్లా పరిపాలన కేంద్రము గుర్తుపెట్టుకోండి. ఇక G7 దేశాలు ఏంటి, రైట్, సరిపోతుంది. ఇక భారత్ సౌత్ ఆఫ్రికా సముద్ర భాగస్వామ్య ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, సో ఆఫ్రికా కాంటినెంట్లోని ఒక దేశము. ఈ రెండు దేశాల మధ్య సముద్ర భాగస్వామ్య ఒప్పందము. సో అదేంటో చూడండి. సో జోహన్నెస్బర్గ్లో ప్రస్తుతం జరుగుతున్న ఒక సదస్సు 9th జాయింట్ డిఫెన్స్ కమిటీ మీటింగ్, 9వ ఉమ్మడి రక్షణ కమిటీ సమావేశం. ఎక్కడ? జోహన్నెస్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో. అందులో భారతదేశం, సౌత్ ఆఫ్రికా రెండు దేశాల మధ్య జలాంతర్గాముల సబ్మెరైన్స్ సహకారంపై ఒప్పందాలు జరిగినాయి అంట, 2 ఒప్పందాలు. సో ఒప్పందం యొక్క ముఖ్య అంశాలు జలాంతర్గములు. జలాంతర్గం అంటే కామన్గా సముద్రం ఉందనుకోండి, సముద్రం పైన ప్రయాణించే పెద్ద పెద్ద షిప్పులు, వార్షిప్స్ ఇటువంటివి చూస్తాము. సముద్రం పైన ప్రయాణాన్ని ప్రారంభించి సముద్రం లోపల కూడా ప్రయాణించే సామర్థ్యం దేనికి ఉంటుంది? సబ్మెరైన్స్, సముద్ర లేదా జలాంతర్గామి. ఓకేనా? జలాంతర్గాముల సహకారానికి సంబంధించిన 2 కీలక ఒప్పందాలపై సంతకాలు. ఈ ఒప్పందాల పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఒప్పందం జరిగినట్టుగా మనం PIBలో కానివ్వని చూస్తున్నాము. ఇది 2 దేశాల మధ్య సముద్ర రక్షణ సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని సూచిస్తోంది. ఈ భాగస్వామ్యం ప్రాధాన్యత ఏంటంటే భారత్ లేదా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న 2 కీలక శక్తుల మధ్య సముద్ర రక్షణ భద్రతపై మరింత పటిష్టమైన సహకారము ఏర్పడనుంది. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల ద్వారా ఏర్పడిన ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక స్నేహ సంబంధాలు ఇప్పుడు మరింత విస్తృతమైన రక్షణ భాగస్వామ్యంగా అభివృద్ధి చెందుతున్నాయంట, రైట్. సో భారత్ సౌత్ ఆఫ్రికా సంబంధాలు, భారతదేశం దక్షిణాఫ్రికా దేశాలు బ్రిక్స్ గ్రూప్లో భాగస్వామ్య దేశాలు, రైట్. అండ్ నెక్స్ట్ IBSA గ్రూప్లో కూడా భాగస్వామ్య దేశాలు. అండ్ 2 దేశాల మధ్య సైనిక విన్యాసాలు కనుక మనం చూస్తే ఇబ్సామర్ నావీ విన్యాసాలు ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇబ్సా. ఓకేనా? ఇక దక్షిణాఫ్రికా 3 క్యాపిటల్స్తో 3 రాజధానులు కలిగిన దేశము. సేమ్ అలాంటి కాన్సెప్ట్ని ఏపీలో కూడా తీసుకొద్దాం అనుకున్నారు గతంలో. ఓకేనా? ప్రిటోరియా, కేప్ టౌన్ అండ్ బ్లోయే ఫౌంటైన్, రైట్. సో సౌత్ ఆఫ్రికా కరెన్సీ వచ్చేసేసి రాండ్. సో భారతదేశం దక్షిణాఫ్రికా రక్షణ సంబంధాలు 1997లో స్టార్ట్ అయిన మొదటి రక్షణ ఒప్పందం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ గిగ్ ఎకానమీ అంటే ఏంటంటే కామన్గా మనం చూడండి, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్ని చూస్తున్నాం. మనం ఏది కావాలన్నా, ఏ సర్వీస్ కావాలన్నా కూడా మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తాము, ఒక యాప్ ఓపెన్ చేస్తాము, అందులో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని ప్లేస్ చేస్తాము. ఇదే కదా జరిగేది. ఫుడ్ నుండి మనకు కావాల్సిన గ్రాసరీస్ కానివ్వండి, ఏదైనా కూడా ఉదాహరణకు తీసుకుంటే స్విగ్గీ కానివ్వండి, జెప్టో కానివ్వండి, అమెజాన్ లాంటివి కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఆన్లైన్లో సేవలు పొందుతున్నాం. అందులో పనిచేస్తున్న మనకు ఏదైనా ఆర్డర్ పెట్టామనుకోండి, ఇంటికి డెలివరీ వస్తుంది కదా, ఆ డెలివరీ పర్సన్ ఎవరైతే ఉంటారో తనని గిగ్ వర్కర్ అని వచ్చినట్టు. లేదా మనం ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ర్యాపిడో లేదంటే మనం ఓలా, ఉబర్ ఇటువంటి బుక్ చేసుకుంటాం కదా, వాళ్ళందరూ కూడా గిగ్ వర్కర్సే. సో గిగ్ ఎకానమీ భారతదేశంలో విస్తృతంగా పెరుగుతోందని చెప్పేసి గణాంకాలు. ఓకేనా? భారతదేశంలో గిగ్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2020-21లో 7.7 మిలియన్స్గా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య 2024-25 నాటికి 12 మిలియన్లకు చేరుకుంది. అంతమంది ఇప్పుడు గిగ్ వర్కర్స్గా ఉన్నారు. ఓకేనా? 1 మిలియన్ = 10 lakhs. గిగ్ ఎకానమీ గణాంకాలు చూస్తే గిగ్ వర్కర్ల సంఖ్య 12 మిలియన్లు అంటే 1.2 crores. 2020-21లో ఇది 7.7 మిలియన్ అంటే 70 లక్షలు ఉండే, ఇప్పుడు 1 కోటి దాటింది. ప్రస్తుతం భారత వర్క్ ఫోర్స్లో 2% కంటే ఎక్కువ భాగం గిగ్ వర్కర్సే ఉన్నారు ఉపాధి అవకాశాల కోసం. ఓకేనా? మరి గిగ్ ఎకానమీ వృద్ధికి కారణాలు ఏంటంటే స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సేవలు విస్తరించినాయి. నగరాల్లో సేవలకు డిమాండ్, డిజిటల్ సర్వీసుల అవసరం అనేది ఏర్పడింది. ఉద్యోగుల సౌలభ్యం, స్వేచ్ఛ, స్వయం ఉపాధి కల్పనకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారంట, రైట్. గిగ్ వర్కర్స్ అంటే ఫార్మల్ ఉపాధి ప్రయోజనాలు లేకుండా సేవలు అందించే వ్యక్తులు. క్యాబ్ డ్రైవర్స్, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇంటిని శుభ్రపరిచేవారు, డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా వివిధ సేవలు అందించేవారు గిగ్ వర్కర్స్, రైట్. సరిపోతుంది. ఉదాహరణకు భారతదేశంలో గిగ్ ఎకానమీ ప్రముఖ కంపెనీలు ఏంటంటే క్యాబ్ సర్వీసెస్ అనుకోండి, ఓలా, ఉబర్. ఫుడ్ డెలివరీ జొమాటో, స్విగ్గీ. హోమ్ సర్వీసెస్ అర్బన్ కంపెనీ, జెప్టో ఇలాంటివి. ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, డన్జో ఇటువంటివి.
రైట్. మరి గిగ్ వర్కర్ల కోసం భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్ అందించేందుకు కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020ని ప్రభుత్వం తీసుకొచ్చింది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని కార్పస్ ఫండ్తో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైట్, సరిపోతుంది. ఇక సోహ్రాయ్ పెయింటింగ్స్, మురాల్ పెయింటింగ్స్ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చినాయి. మనకు ముఖ్యంగా సోహ్రాయ్ పెయింటింగ్స్ జిఏ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న గుర్తింపు. జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి మీరు జార్ఖండ్ రాష్ట్రంలో ఏదైనా ఎయిర్పోర్ట్స్ కానీ ఎటైనా వెళ్ళినప్పుడు డైరెక్ట్గా సోహ్రాయ్ పెయింటింగ్స్ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మనము సోహ్రాయ్ కోవర్ పెయింటింగ్స్ అని ఇలా కూడా అనొచ్చు. జార్ఖండ్లో గిరిజన మహిళలు స్థానికంగా దొరికే మట్టి ఉంటుంది కదా, శాండ్ మట్టి, ఆ మట్టిని రంగురంగుల మట్టి తీసుకొని డైరెక్ట్గా వాళ్ళ చేతితో గోడపైన వేసే పెయింటింగ్స్, మురాల్ పెయింటింగ్స్. మీకు మురాల్ పెయింటింగ్స్ అనే ఒక కళ గురించి తెలిసే ఉంటుంది. మురాల్ పెయింటింగ్స్ అంటే మనము అజంతా గుహల్లో మురాల్ పెయింటింగ్స్ అంటే ఏం లేదు, హిస్టరీలో మీరు కల్చర్లో చూసుంటారు. నేరుగా గోడపైన వేసే పెయింటింగ్స్ మురాల్ పెయింటింగ్స్. కామన్గా మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక పెద్ద ప్లాంక్ తీసుకొని దానిపైన పెయింటింగ్ వేసేసి గోడకి వాల్ మౌంటింగ్ చేస్తాం. అలా కాకుండా నేరుగా గోడపైనే పెయింటింగ్స్ చేయడాన్ని మురాల్ పెయింటింగ్స్ అంటారు. అటువంటి పెయింటింగ్స్లో ఫేమస్ మురాల్ పెయింటింగ్స్. అందులో ఫేమస్ వచ్చేసేసి సోహ్రాయ్ పెయింటింగ్స్ జార్ఖండ్ రాష్ట్రము రీసెంట్గా రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక గుర్తింపుతో వార్తల్లోకి వచ్చినాయి. జార్ఖండ్కు చెందిన ఆదివాసీ సాంప్రదాయ సోహ్రాయ్ కళ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కళా ఉత్సవ్ 2025 ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ 2వ ఎడిషన్లో ఈ కళ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. కళా ఉత్సవ్ 2025 ఈ రెసిడెన్సీ కార్యక్రమం 10 రోజుల పాటు నిర్వహించారు. దేశంలోని సాంప్రదాయ, జానపద, గిరిజన కళారూపాలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించారు. మురాల్ పెయింటింగ్స్, ఓకేనా. సోహ్రాయ్ అనేది సాంప్రదాయ గోడలపై వేసే మురాల్ పెయింటింగ్స్ ప్రత్యేకంగా. దీనికి జిఏ ట్యాగ్ అనేది ఉంది. ముఖ్యంగా హజారీబాగ్, రాంచీ, గిరిడి వంటి జిల్లాలో విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. రైట్. ఇక కొత్త సముద్ర జీవి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి చూస్తున్నప్పుడు న్యూ స్పెసీస్ ఇన్ న్యూస్ లేదా ప్లాంట్ స్పెసీస్ ఇన్ న్యూస్ గురించి చూస్తున్నప్పుడు దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎక్కడ బయటపడింది, కొన్ని విషయాలకు వస్తే ప్రత్యేకతలు ఏంటి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొత్త సముద్ర జీవి పాండా సముద్రపు స్క్వాడ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో ఇటీవల జపాన్లోని కుమేజిమా ఐలాండ్ ద్వీపం సమీపంలో జరిగిన సముద్ర పరిశోధనలో ఒక సరికొత్త సముద్ర జీవిని గుర్తించడం జరిగింది. ఓకేనా. సో సముద్ర స్క్వాడ్ అంటారు. ఓకేనా. దీనికి సైంటిఫిక్ నేమ్ ఏం పెట్టారంటే క్లావెలినా ఒసిపాండే సముద్ర జీవి. ఈ జీవికి పాండా జంతువు తరహాలో ఉండే నలుపు, తెలుపు రంగుల మచ్చల నమూనా ప్రత్యేక ఆకర్షణ అంట. సో పాండా లాగా కనబడుతుందంట. రైట్. ఈ ప్రత్యేకమైన నమూనా కారణంగా దీనికి పాండా సముద్రపు స్క్వాడ్ అని పేరు పెట్టారు. కొత్త జీవి. సాధారణ సముద్రపు స్క్వాడ్ జీవులకు విభిన్నంగా ఇవి ఉంటాయి. తెలుపు, బ్లాక్ పట్టీ అనేది ఉంటుంది. రైట్, సరిపోతుంది. సో సముద్ర జీవశాస్త్రం ఇది కొత్త పరిశోధనగా చెప్పవచ్చు. సో సముద్ర స్క్వాడ్ శాస్త్రీయ నామము ట్యూనికేట్స్ అంటాము. సముద్రంలో స్థిరంగా ఉండే జీవులు ఒక ప్రాంతంలో ఉంటాయి. అవి ఎక్కువగా సముద్రపు రాళ్ళు, పగడపు దిబ్బలపై కనబడుతూ ఉంటాయి. ఇక వార్తలు నిలిచిన మరికొన్ని అంశాల్లో అవార్డ్స్ అనే టాపిక్ని చూస్తే ఇస్రో ప్రస్తుత చైర్పర్సన్ వి నారాయణన్ గారికి ప్రతిష్టాత్మక పురస్కారము జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు రావడం జరిగింది. ఒక పురస్కారం, ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఆ పురస్కార గ్రహీత ఎవరు, ఆ పురస్కారాన్ని ప్రకటించే సంస్థ ఏంటి, ఇటువంటి బేసిక్స్ చూడాలి. రీసెంట్గా మనము 5 ఏళ్లకు ఒకసారి వార్తలు నిలిచే నెల్సన్ మండేలా పురస్కారం గురించి చెప్పాను. 5 ఇయర్స్కి ఒకసారి ఆ పురస్కార గ్రహీతల ప్రత్యేకత ఏంటి, కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను. అలా చూడండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, సో ఇస్రో, ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి డాక్టర్ వి నారాయణన్ గారికి అత్యంత ప్రతిష్టాత్మక జీపీ బిర్లా మెమోరియల్ పురస్కారం లభించింది. పురస్కారం పేరు జీపీ బిర్లా మెమోరియల్ పురస్కారము. గతంలో ఈ అవార్డుని ఏ పేరుతో పిలిచేవాళ్ళు అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారంగా పిలిచేవారు. ఈ అవార్డును బిర్లా కుటుంబానికి చెందిన నిర్మలా బిర్లా గారు ప్రదానం చేస్తారు. బిర్లా ఫ్యామిలీకి సంబంధించి ఈ అవార్డు జీపీ బిర్లా జ్ఞాపకార్థం అందజేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. ముఖ్యంగా విద్య, వైజ్ఞాన, సంస్కృతికి సంబంధించి విశేష కృషి చేసే వ్యక్తులకు ఇస్తారు. మరి ఈ అవార్డును గతంలో 32 మంది నోబెల్ విజేతలు కూడా పొందారంట.
నోబెల్ పురస్కార గ్రహీతలు కూడా ఈ పురస్కారాన్ని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ప్రముఖ భారతీయ విజేతలు ఈ జీపీ బిర్లా పురస్కార గ్రహీతలు చరిత్రలో ఎవరు ఉన్నారంటే వెంకటరమణ్ రామకృష్ణ నోబెల్ లారెట్, అండ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి గారు ప్రముఖ వ్యక్తి, కస్తూరి రంగన్ గారు ఇస్రో మాజీ చైర్పర్సన్, ప్రొఫెసర్ జోగేష్ పత్తి ప్రముఖ థియరిటికల్ ఫిజిసిస్ట్. ఓకేనా. ఇక వి నారాయణ్ గారు 2025 నాటికి ఇస్రో చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. రైట్. సో జీపీ బిర్లా గురించి పూర్తి ఘనశ్యామ్ దాస్ బిర్లా ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యా సాంస్కృతిక రంగాలకు విశేష సేవలు అందించిన వ్యక్తి. ఇస్రో 1969 ఆగస్టు 15న ఏర్పాటైంది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్రతిష్టాత్మక పురస్కారము పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు. పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు ముఖ్యంగా పెన్ అనగానే గుర్తుపెట్టుకోండి, సాహిత్య రంగానికి సంబంధించి. సో ప్రముఖ హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ గారికి ప్రతిష్టాత్మక పురస్కారం, అంతర్జాతీయ పురస్కారము. ప్రముఖ హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ రచించిన వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ అంటే ఒకప్పుడు ఏనుగులు నివసించాయి అని ఒక ఇతివృత్తంతో నవలకు ప్రతిష్టాత్మకమైన పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు 2025 లభించింది. ఈ నవలను ప్రముఖ అనువాదకురాలు డైసీ రాక్వెల్ ఆంగ్లంలోకి అనువదించారు. తనేమో హిందీలో రాస్తే ఈ డైసీ రాక్వెల్ ఏమో ఆంగ్లంలోకి ట్రాన్స్లేట్ చేశారు, హిందీ నుండి ఆంగ్లంలోకి. ఈ అవార్డును బ్రిటన్లోని ప్రసిద్ధ ఇంగ్లీష్ పెన్ అనే సంస్థ ప్రకటించింది. గీతాంజలి శ్రీ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ పొందిన టూంబ్ ఆఫ్ శాండ్ నవలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ నవల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్తో ఆమె మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. మరి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు ప్రత్యేకతలు ఏంటంటే ఈ అవార్డును బ్రిటన్లోని ఇంగ్లీష్ పెన్ అనే ఒక ప్రముఖ సంస్థ ఏటా అందిస్తుంది. ప్రపంచంలో ఉత్తమ సాహిత్య రచనలను ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగితే వాటిని గుర్తిస్తారు, ఇంగ్లీష్ వాటికి ఇచ్చేది. సో ప్రాంతీయ భాషా రచనలకు అంతర్జాతీయ గుర్తింపు కలిగించడం. 2025 11 ప్రాంతాలకు చెందిన 13 భాషలు మొత్తం 14 పుస్తకాలు ఈ అవార్డుకు ఎంపికైనాయి అంట. రైట్. ఈ అవార్డు ప్రాముఖ్యత భారతీయ ప్రాంతీయ భాషా సాహిత్యం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని చెప్పవచ్చు గీతాంజలి శ్రీ ద్వారా. ఇక గీతాంజలి శ్రీ అసలు పేరు గీతాంజలి పాండే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. తన ప్రసిద్ధ నవలలు ఏంటంటే మాయి, కాళీజాగా అండ్ రేత్ సమాధి ఇటువంటివి. రైట్. రేత్ సమాధి, టూంబ్ ఆఫ్ శాండ్ అనేది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని 2022లోనే సాధించింది. ఇక ఇంగ్లీష్ పెన్ సంస్థ 1921లో ఏర్పాటైంది, లండన్ యూకే కేంద్రంగా పనిచేస్తుంది. ఇక క్రీడలకు సంబంధించి సెప్టెంబర్ 9th నుంచి ఆసియా కప్ 2025 ఈసారి ప్రత్యేకత ఏంటంటే T20 ట్రోఫీగా నిర్వహిస్తారంట. T20 ఎక్కడ జరగబోతోంది? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో నిన్నటి రోజున BCCI క్లియరెన్స్ కూడా ఇచ్చారు. సో తటస్థ వేదికలపైన నిర్వహిస్తే మేము ఆడతామని చెప్పేసి. సో తటస్థ వేదిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ జరగబోతోంది. సెప్టెంబర్ 9th నుంచి ఆసియా కప్ క్రికెట్కి సంబంధించి 2020 ఫార్మాట్లో 2025 ఏడాదికి సంబంధించి పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్కు అధికారికంగా లైన్ క్లియర్ అయింది. టోర్నమెంట్ సెప్టెంబర్ 9th ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అక్కడ జరుగుతుంది. ఓకేనా. ఈసారి T20 ఫార్మాట్లో జరుగుతుంది. ఆల్రెడీ మన దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖులు T20 కెరీర్ని ముగించారు. లీగ్ మ్యాచ్లు, నాకౌట్ మ్యాచ్లతో కూడిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ప్రకటించడం జరిగింది. ఓకేనా. మరి ఎందుకు యుఏఈలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని కూడా అనొచ్చు టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఆసక్తి చూపింది. ఇక ఆసియా కప్ 1984లో మొదటిసారి నిర్వహణ బాధ్యతలు ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఏ టీమ్స్? భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రముఖ జట్లు పాల్గొంటాయి. ఇక యుఏఈ రాజధాని అబుదాబి. రైట్. 2023లో జరిగిన ఆసియా కప్ను భారతదేశము గెలుచుకుంది. ఇక T20 వరల్డ్ కప్. రైట్. ఇక ఇంకొక క్రీడాకారిణి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో అనహత్ సింగ్కు చారిత్రాత్మక కాంస్య పథకం రావడం జరిగింది. గుర్తుంచుకోండి, కైరో ఈజిప్ట్ వేదికగా జరిగిన వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ స్క్వాష్కి సంబంధించి మన భారతదేశం నుండి అనహత్ సింగ్ హిస్టారిక్ బ్రాంజ్ని గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చింది. గత 15 ఏళ్లలో ఇలాంటి పథకం రావడం భారతదేశానికి మొదటిసారి. ఓకేనా. స్క్వాష్ క్రీడకు సంబంధించి వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్ ఇటువంటి ఈవెంట్ చూసినప్పుడు ఆ ఈవెంట్ ఎక్కడ జరిగింది, వేదిక, మరి భారతదేశానికి సంబంధించి సాధించిన ప్రగతి ఏంటి?
సో ఇక్కడ వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ 2025లో భారత క్రీడాకారిణి అనహత్ సింగ్ చరిత్ర సృష్టించింది. ఈజిప్ట్లోని కైరోలో జరిగింది. ఆమె మహిళల సింగిల్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్ని సాధించింది. భారతదేశానికి 15 ఏళ్ళ తర్వాత టోర్నమెంట్లో వచ్చిన మొదటి పథకం అంటే ఇది. రైట్, గుర్తుపెట్టుకోండి. సో జూనియర్ వరల్డ్ స్క్వాష్లో భారత్ తరపున 2010లో దీపికా పల్లికల్ తర్వాత మెడల్ సాధించిన తొలి భారతీయ బాలికగా అనహత్ వార్తల్లోకి వచ్చింది. రైట్, సో ఢిల్లీకి చెందినవారు. స్క్వాష్ ఒక ఇంటర్నేషనల్ రాకెట్ స్పోర్ట్, అత్యంత వేగంగా ఆడే ఇండోర్ ఆట. సో గోడ ఉంటుంది కదా, వాల్కి బాల్తో ఆడతారు. సో వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ ఈ ఆటను నిర్వహిస్తుంది. ఇక ఆసియా స్కేటింగ్ ఛాంపియన్షిప్లో జెస్సీ రాజ్ విజయం సాధించింది. మన తెలుగు, ఓకేనా, జెస్సీ రాజ్. సో ఆంధ్రప్రదేశ్ చెందిన అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ దక్షిణ కొరియాలో జరిగిన 20వ ఆసియా రోలర్ స్కేటింగ్ సోలో డ్యాన్స్ ఛాంపియన్షిప్లో సబ్ జూనియర్ విభాగంలో వెండి పథకం సాధించింది. ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా కవర్ అయిపోయింది. సో మన తెలుగు వారు ఏదైనా ప్రతిష్టాత్మక గుర్తింపుతో అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి వచ్చారంటే ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సో ఇక్కడ జెస్సీ రాజ్ వివరాలను కనుక చూస్తే స్వస్థలం మంగళగిరి, గుంటూరు జిల్లా. రైట్, సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఇటీవల వార్తలు నిలిచిన సముద్ర ప్రత్యేక నౌకను కోస్ట్ గార్డ్ అవసరాల కోసం ఎవరు రూపొందించారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ప్రతిరోజు వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం చాలా తక్కువగా కనబడుతున్నాయి. వందలాది కామెంట్సే కనబడుతున్నాయి. నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. ప్రతిరోజు వీడియోని చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇచ్చే ఎనర్జీతో మరింత ఉత్సాహంతో క్లాసెస్ చెప్తాను. ఎట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్లో వీడియో పట్ల ఫీడ్బ్యాక్, మీ అభిప్రాయాలను తెలియజేయండి. అండ్ అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని ఇవ్వండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు. సగం తెలిసినా పర్లేదు, తప్పు అనిపించినా పర్లేదు. నెక్స్ట్ డే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే డైలీ కరెంట్ అఫైర్స్లో ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న చొప్పున అడుగుతున్నాను. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారు ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రధాని మోదీ గారికి అరుదైన గౌరవం దక్కింది. అత్యంత విశ్వసనీయ నేత ప్రపంచంలో. అండ్ బోల్డ్ కురుక్షేత్ర ఇటీవల భారత్ సింగపూర్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసము. అండ్ భారత సైన్యంలో కొత్త శక్తి రుద్ర మరియు భైరవ్. అండ్ ఆత్మనిర్భర్ భారత్ సైన్యానికి 2000 కోట్ల రూపాయల ఒప్పందము, ముఖ్యంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో. ఏ విషయంలో? ఎయిర్ డిఫెన్స్, ఫైర్ కంట్రోల్, రాడార్స్ విషయంలో. ఇక పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్. అండ్ ఫ్రాన్స్ నుంచి పాలస్తీనా దేశ హోదాకు అధికారిక గుర్తింపు. భారత్ దక్షిణాఫ్రికా సముద్ర భాగస్వామ్య ఒప్పందము. ద గిగ్ ఎకానమీ. అండ్ సోహ్రాయ్ కోవర్ పెయింటింగ్స్ అని చెప్పొచ్చు. ఇటీవల రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక ఆకర్షణ, జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి. కొత్త సముద్రజీవి పాండా సముద్రపు స్క్వాడ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అని అడుగుతారు, లొకేషన్ గుర్తుపెట్టుకోండి, జపాన్లో. అండ్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారికి ప్రతిష్టాత్మక జీపీ బిర్లా మెమోరియల్ పురస్కారము. అండ్ ప్రముఖ హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ గారికి పెన్ ట్రాన్స్లేట్ పురస్కారం రావడం జరిగింది. అండ్ సెప్టెంబర్ 9th నుంచి ఆసియా కప్ 2025. అండ్ వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో అనహత్ సింగ్కు చారిత్రాత్మక కాంస్యం. భారతదేశానికి 15 ఏళ్ల తర్వాత ఒక మెడల్ ఈ ఈవెంట్లో. అండ్ ఆసియా స్కేటింగ్ ఛాంపియన్షిప్లో మన తెలుగు అమ్మాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి జెస్సీ రాజ్ విజయం సాధించింది. ఇక క్వశ్చన్, ఇటీవల వార్తలు నిలిచిన సముద్ర ప్రచేత నౌకను కోస్ట్ గార్డ్ అవసరాల కోసం ఎవరు రూపొందించారు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకేనా? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, మీకు రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.